ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. నమస్తే రామ్ గారు. నమస్తే జయ. స్టోరీస్, ఇండివిజువల్ స్టోరీసే ఏదైనా ఒకటి చెప్పండి. దయ్యం కథలు, దయ్యాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కామిని, శాకిని, ఢాకిని అలాంటివి బోల్డని కథలు వినేవాళ్ళని జయ చిన్నప్పుడు. కాదండి, అంటే తిట్టేటప్పుడు కూడా లంకిని లాగుందండి అట్లా ఉంటారు ఇంట్లో. లంకిని, శంఖిని జాతి స్త్రీ, శంకిని జాతి స్త్రీ అని అలాంటివి తిట్టేవాళ్ళు. అయితే ఈ పదాల వాడకమే కాదు, వాటి డిస్క్రిప్షన్ కూడా ఇప్పుడు జనం మర్చిపోయారు. అవంటే ఏమిటో తెలియదు ఎవరికి. అవును, అలాంటివి ఉన్నాయా అంటారు. ఇలాంటి పిచ్చి పిచ్చి కథలు చెప్పకుండా నాకు కూడా ఫేస్బుక్ ముఖతః అక్షింతలు వేస్తున్నారు కొంతమంది, పిచ్చి కథలు చెప్పద్దు అని. మంచి కథలు చెప్పాలి, లేటెస్ట్వే చెప్పాలి. ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ పేరు ఎత్తకూడదు, వీళ్ళ పేరు ఎత్తకూడదు, వీళ్ళ సంగతి చెప్పకూడదు, వాళ్ళ సంగతి చెప్పకూడదు, ఎప్పుడు నీతిని బోధించేవే చెప్పాలి. చాలా ఉంటాయి. కాదు రమ్మగారు, కథ అంటే కల్పితమే కదా, అవునా కాదండి? అప్పుడే ఎవరో చూశారు, ఎవరో అనుకున్నది ఒక పుస్తక రూపంలో, ఒక స్టోరీ రూపంలో రాసింది మనం చెప్పుకుంటున్నాం. అయినా కూడా అలా ఏమి ఉండకూడదు. అయినా కూడా నాకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, జ్ఞానం లేదు, మీకు అది లేదా, మీకు ఇది లేదా, నానా రకాలండి. అబ్బో బోల్డని వస్తాయి. కానీ ఈ దయ్యపు కథలు మాత్రం ఇలాంటి బ్యాడ్ కామెంట్లు 4-5 ఉన్నప్పటికీ మిగిలిన వాళ్ళంతా ఇంట్రెస్టింగ్గా వినేస్తారు. ఎలాగో అర్థం కాదు నాకు. స్టోరీ విని అలవాటు ఉంటే రమ్మగారు ఏదో ఒకటి వినాలనే ఆలోచన ఉంటుందండి. దాంట్లో రంధ్రాన్వేషణ చేయాలనిపించదు బహుశా. అదే అంటే సరే, రంధ్రాన్వేషణకి ఏమి కంప్యూటర్ వెనకాల దాక్కుని ఎన్ని కామెంట్లైనా చేయగలుగుతాం మనం. అంతే కదా, అలాగే జరుగుతుంది. అంతేగా. అయితే ఈ దయ్యాలు వారి విజ్ఞతకే వదిలేయాలనిపిస్తుందండి నా వరకు. అంతే. రైట్, చెప్పండి. ఇవాళ ఒక శాకిని కాదు, కామిని కథ చెప్దాం మనం ఇవాళ. పూర్వం ఎలా ఉండేవి ప్రయాణాలు? ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాలంటే ఏదో బండి కట్టుకుని వెళ్ళాలి, లేదా నడిచి వెళ్ళాలి. కొంచెం నదీ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళాలంటే వాళ్ళ లంకల్లోకి వాట్లలోకి ప్రయాణం చేయాలంటే పడవలు, గోదాట్లో పడవ వేసుకుని ఈ ఊరు వచ్చాం, ఇక్కడ పెళ్లి చేసుకున్నాం, మళ్ళీ పడవ వేసుకుని ఆ ఊరు వెళ్ళాలి. అయితే గోదావరి జిల్లాలో కోనసీమ, ఆ సీమ, ఈ సీమ బోల్డ్ అని ఉన్నాయి. ఈ సీమలన్నిటికీ పాతకాలపు ప్రయాణం అంతా పడవే. అవును, ఆ పడవల వాళ్ళు ఉంటే పడవ కట్టడానికి ఎవరైనా, లేకపోతే వీళ్ళే బలశాలలు. అది ఒక ఒడుపు, సైకిల్ తొక్కటం లాగా అనమాట. నాటు పడవ అంటారు. నాటు పడవలు. ఇప్పుడు సైకిల్ తొక్కటం ఉంది, ఒకసారి వచ్చేసింది అనుకో, ఆ తర్వాత ఏ ఊరైనా అక్కడ ఏ పిచ్చి సైకిల్ అయినా తొక్కేస్తారు. ఈ పడవ వాలుకి వేయటం అనేది ఒక ప్రాక్టీస్. అట్లా సైకిల్ లాగానే ఇది కూడా ఈ ప్రాక్టీస్. అది తెలుసుంటే గడేసి మెల్లిగా ఆ డింగీలు చిచ్చిటివి, ఈ తాటాకుతో వెళ్తారు చూడు డింగి, బుజ్జిది, ఆ బుజ్జివైనా, కాస్త కర్ర పడవలైనా, కొంచెం నాటు పడవైనా, ఒక మాదిరి పెద్దవి కూడా 2-3 సాయం పట్టి ఒకళ్ళతో ఒకళ్ళు సింక్రనైజ్డ్గా పనిచేయాలి పడవకి. అలా చేసేవాళ్ళు. అయితే ఈ కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనమంతా కూడా పడవ ప్రయాణాలే వాళ్ళ పద్ధతి. అప్పట్లో ఎలా ఉండేది, కరెంటు లేదు, చీకటి పడితే ప్రయాణాలు ఉండేవి కాదు. చీకట్లో పడవల వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. రాత్రులు ప్రమాదం కదా, అవతల ఇదందదు, గట్టు అందకపోయినా, సడన్గా ఏటికి గోదావరికి ఏదైనా ఎక్కువ నీళ్ళు వచ్చేసినా అవి తెలియవు కాబట్టి రాత్రిళ్ళు చేసేవాళ్ళు కాదు. అయితే ఇలాంటి కాలంలో, ఈ కాలం ఎట్లా అంటే రోడ్లు అసలు లేకుండా కేవలం పడవ ప్రయాణాలే ఉన్న రోజుల్లో భీమశంకరం గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయనకి రామలింగం అని చక్కటి కుమారుడు ఉన్నాడు. ఆయన బాగా ఆలోచించి కొంచెం దూరపు సీమ నుంచి ఒక పిల్లని, పెళ్లి కూతుర్ని సెలెక్ట్ చేసుకున్నారు, పెళ్లి చేశారు. పిల్లాడికి ఒక 20 ఏళ్ళు ఉంటాయి, 20 సంవత్సరాలు పిల్లాడు. పిల్లకి 8 ఏళ్ళు. అప్పుడు పెళ్ళిళ్ళు అట్లా చేసుకునేవాళ్ళు కదా. చక్కగా పెళ్ళి అయింది. అవి పెళ్లి వాళ్ళంతా తెముల్చుకుని వీళ్ళు పడవల దగ్గరకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. చీకటి. ఇక ఏం చేయాలి, పడవల వాళ్ళు కొంచెం ఆ పక్కనే పడవల వాళ్ళ ఇళ్ళు కూడా ఉన్నాయి అవతలగా గట్ల మీద. వీళ్ళు కేకేశారు. కేకేస్తే వాళ్ళు, మేము రామండి, పడవలు ఉన్నాయి, కావాలంటే మీరు వేసుకెళ్ళిపోండి. వీళ్ళకి, పెళ్లి వాళ్ళకి వెనకాల భోజనం వసతి లేదు. అంటే ఉండే భోజనం ఉన్నా ఉండే వసతి లేదు, వెళ్ళిపోవాలి ఎలాగైనా సరే. అయితే వాళ్ళు ఏమన్నారు, పడవలు కావాలంటే మీరు వేసుకెళ్ళండి, అవతల ఒడ్డును వదిలిపెట్టండి అన్నారు. ఈ ప్రయాణం కూడా అంత చాలా పెద్దది ఏం కాదు, ఒక అరగంట 30 గంట పడుతుంది అంతే. సరే వీళ్ళు ఏమనుకున్నారు, అలాగే లేరా మనమే వెళ్ళిపోదాం, ఇంతమంది ఉన్నాం, పడవకి ఏముంది, కర్రేసుకు వెళ్ళిపోవటమే కదా, ఓ తెడ్డేసుకుని అని చెప్పి పడవలు లాక్కున్నారు. చీకట్లోనే ఉన్నాయి పడవలన్నీ. ఓ పడవని లాగారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్న పల్లకిలో పిల్లని తెచ్చారు. పిల్లవాడు మహా అందగాడు, ముందే చెప్పాం ఆ మాట. చక్కగా ఉన్నాడు, చక్కటి కంటిమడి చొక్కా, జుట్టు అది పొద్దునే తలంటి పోస్తారు. పెళ్లి కుమారుడు ఎట్లా ఉంటాడు, చక్కగా బొట్టు, మధుపర్కాలు, బుగ్గలు కళకళలాడుతూ పండులా ఉన్నాడు.
పిల్ల చక్కగా 8 ఏళ్ల చిన్న పిల్ల. పిల్లాడు ఉన్న పల్లకిని ఒక పడవ మీద పెట్టారు. పల్లకీతో సహా 4-5 మంత్రవేత్తలు పొద్దున పెళ్లి చేయడానికి వచ్చారు కదా బ్రాహ్మలు, వీళ్ళంతా ఆ పడవలో ఎక్కారు. ఇంకో మిగిలిన పడవలు లాగారు. అన్ని పడవలు కొద్దిగా ముందుకు వచ్చినాయి. వచ్చేసరికి ఎక్కడి నుంచో చక్కటి పాట వినపడుతుంది. ఆడవాళ్ళు ఎవరో పాడిన పాట. ఎంత బాగుందంటే పాటలోకి ప్రవేశించేసట జనం అంతా. పాట అంత బాగుంది. సడన్గా పాట ఆగిపోయింది. మంది పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కనపడలేదు. పాట ఆగిపోయి వీళ్ళందరికీ స్పృహ వచ్చేసరికి పాట లేదు, పిల్లాడు లేడు. పెళ్లి కుమారుడు లేడు, నీళ్లలో పడలేదు, నా ఎదురుగుండానే ఉన్నాడు, ఇద్దరం పాట వింటున్నావు, ఎలా మాయమైపోయాడో తెలియదంటుంది పిల్ల. మంత్రవేత్తలంతా పల్లకి బయట కూర్చుని ఉన్న వాళ్ళంతా అసలు వాడు పల్లకిలోంచి బయటికే రాలా, నీళ్లల్లో పడలా. వీళ్ళేమనుకున్నారు పెద్దవాళ్ళంతా, ఈ సంగీతపు దీంట్లో పడి చూసుకోలేదు, ఏ ఒత్తుగిలాడో గోదాట్లో పడిపోయాడు అనుకున్నారు. ఇక తెల్లవారింది లబో దిబో పెళ్లి వాళ్ళంతా ఏడ్చి మొత్తుకున్నారు. గోదారంతా వెతికి వేదులు పెట్టారు. లేడు, లేడు. పెళ్లి నాటి రాత్రే పిల్లవాడు మాయమైపోయాడు. ఏం చేస్తారు? ఆ రోజు చనిపోయాడని భావించి 9వ రోజు నుంచి కర్మలు చేశారు. ఏటా తద్దినాలు పెట్టారు. అలా ఎన్ని సంవత్సరాలు? కోడల్ని తమతోటే తెచ్చుకున్నారు. పిల్ల జుట్టు తీల. ఆ కాలంలో ఏమిటి, తల వెంట్రుకలు తీసేసేవాళ్ళు కదా, ఏమంటారు, జుట్టు తీయటం, విధవకి జుట్టు తీసేసేవాళ్ళు. 11 సంవత్సరాలు అయింది. అబ్బా. అయితే 7-8 ఏట, 8 ఏళ్ళు 7 ఏళ్ళు అయిన తర్వాత, 7-8 సంవత్సరాల తర్వాత చుట్టాలు ఎవరో, మేము దీనికి వెళ్ళినప్పుడు, శ్రీరంగం వెళ్ళినప్పుడు తీర్థంలో అక్కడ కావేరిలో స్నానం చేసి కనపడ్డాడు రామలింగం, మేము చూసామని ఒకళ్ళు. ఇట్లా 5-6 చోట్ల తీర్థాల్లో రామలింగం కనపడ్డాడు, చేయెత్తు మనిషి అయ్యాడు. మేము నీళ్ళలోంచి బయటకు వచ్చి, మేము నీళ్ళలో ఉన్నప్పుడు కనపడ్డాడు, మేము బయటకు వచ్చేసరికి కనిపించలా, కానీ మేము చూసాం, చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళం కదా అని చెప్తూ వచ్చారు. వీళ్ళకి ఇంకా ఆశ, ఏదో ఒకనాడు పిల్లాడు వచ్చేస్తాడేమో, వచ్చాడని ఒక ఆశగా ఉండేది. అయితే ఇట్లా జరుగుతూ ఉంది. 11 సంవత్సరాల తర్వాత 11 ఏళ్ళకి ఒకనాటి రాత్రి వాళ్ళ నాన్న పడుకున్నాక నిద్రలేసారు కదా, తల కింద పసుపచ్చటి గుడ్డలో మూట కట్టిన డబ్బులు కనపడ్డాయి ఆయనకి. ఆయన తెల్లబోయాడు. ఈ డబ్బు ఎవరు పెట్టారో తెలియలే. సరే దొడ్లో ఒక చోట గుంట తీసి పాతి పెట్టాడు. పిల్లాడు తద్దిన రోజున జరిగింది అది. మళ్ళీ కొన్నాళ్ళకి ఏవో నగలు వచ్చి తల కింద ఉన్నాయి. మళ్ళా పట్టుకెళ్ళి దొడ్లో పెట్టేశాడు. అవి వాడితే ఏమవుతుందో తెలియదు కదా. 3-4 సార్లు అట్లా డబ్బులు వచ్చినాయి వాళ్ళ ఇంటికి. ఎక్కడా పెట్ల, ప్రతిసారి తండ్రి తల కింద దిండు కిందే ఉండేవి అవి. అయితే ఒకనాడు తల్లి తండ్రి ఉన్నారు, ఇంకా ఎవరో ఒకళ్ళిద్దరు చుట్టాలు ఉన్నారు. తలుపు మోగింది. తలుపు కొట్టేశారు కల్లా ఎందుకో తల్లికి రామలింగం వచ్చాడు అనిపించింది. తీరా చూస్తే నిజంగానే రామలింగం వచ్చాడు. కొడుకే లోపలికి వచ్చాడు. తల్లి ఏడ్చిందో విపరీతంగా ఏడ్చింది. అక్కడి నుంచి తండ్రి ఆశ్చర్యపోయాడు. ఏమిట్రా నాయన ఎక్కడున్నావంటే, ఏమీ చెప్పడు, అతనికి అప్పు సప్పు తెలీదు, నేను మీతోనే ఉన్నానుగా అంటాడు. ఇంతలో ఏమైంది, సరే అన్నం తినని తల్లి ఏం చేసింది, అన్నం పెట్టడానికి తీసుకెళ్ళింది. అన్నం తిన్నారు అంతా. వచ్చి కూర్చుని మాట్లాడదాం అనుకునేసరికి పక్కన గది తలుపు ఢామని మూసుకుపోయిన ఉన్నట్టుండి ఆ గదిలో నుంచి ఒక శబ్దం వినపడింది. మీ అబ్బాయి నాతోటే ఉన్నాడు, నేనే తీసుకెళ్ళాను. ఇన్ని సంవత్సరాలుగా నాతోటే ఉన్నాడు, అతను ఎక్కడున్నాడో అతను ఎరగడు, ఎన్ని చోట్లకో తిప్పాను, నా మనసు తీరేదాకా నాతోనే ఉంచుకుంటా. 12 ఏళ్ళు నా శాపం. 12 ఏళ్ల పాటు నాతోటే ఉంటాడు. ఇంకొక సంవత్సరం ఉంది, అప్పటిదాకా మీ కోడల్ని కాపురానికి తీసుకురావద్దు. మీకు ఇంతకాలంగా వస్తున్నటువంటి డబ్బు నగలు నేను ఇచ్చినవే, ఇంకా ఇస్తా. ఈ ఏడాది పాటు మీరు ఇంకా అతన్ని ఏమీ కదపద్దు, అడగద్దు, మీ కోడల్ని తేబోకండి. 12 ఏళ్ల తర్వాత అతనే వచ్చేస్తాడు అని చెప్పి, మీరేమీ కంగారు పడద్దు, కళవెళ్ళపడద్దు, బాధపడద్దు అని చెప్పింది. తలుపులు తెరుచుకునే రామలింగం ఠకీమని మాయమైపోయాడు. అక్కడ లేడు. తర్వాత ఎంత డబ్బో వచ్చింది వీళ్ళింటికి, ఎంతకాలమో.
ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జీవిత చరిత్ర ఉంటుంది. జీవితం మీద భ్రమ తీరని వాళ్ళు కొంతమంది ఉంటారు. వివాహం మీద భ్రమ తీరని వాళ్ళు, సంతానం మీద భ్రమ తీరని వాళ్ళు, తాము ఎవరింట్లో పుట్టామో ఆ ఇంటి మీద భ్రమ తీరని వాళ్ళు, కోరిక తీర్చుకోలేకపోయిన వాళ్ళు, వదల్లేని వాళ్ళు ఇట్లా గ్రహాల రూపంలో తిరుగుతూ ఉంటారని చెప్తారు. ఈ అమ్మాయి వీళ్ళకి చెప్పిన మాటల్లో వృత్తాంతం ఏంటంటే, ఈవిడ ఒక రాజుల పిల్ల, 25 ఏళ్ళు వచ్చిన పెళ్ళవల, పెళ్లి మీద భ్రమ తీరల. భ్రమ తీరలేదు. ఆ చనిపోయేసరికల్లా కోడేరులో కాల్చేశారు, ఈ శవదహనం చేశారు. వీళ్ళు ఎక్కడైతే పడవలు ఎక్కారో దాని పక్కనే శ్మశానం ఉంది. కోడేట్లో అని రాస్తారు. ఆ కోడేరు పక్కన శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో తిరుగుతున్నటువంటి ఈవిడకి ఈ పెళ్లి కొడుకు స్వరూపంలో ఉన్నాడు. చూసావా, పెళ్లి కొడుకు అందంగా ఉన్నాడు, అతను నచ్చాడు. అందుకు తీసుకుపోయింది. ఆ తర్వాత సంవత్సరం అంతా డబ్బులు వస్తూనే ఉన్నాయి వాళ్ళకి. ఆయన ఎంత ఆస్తిపరుడయ్యాడో. తర్వాత దాచిపెట్టలే ఆయన. సంవత్సరము తిరిగాక ఒకనాడు వచ్చేసాడు రామలింగం. 12 ఏళ్ళు అయిపోయినాయి వచ్చేసాడు. కానీ ఎవరైతే తనని తీసుకెళ్లారో వాళ్ళతో ఉన్న వృత్తాంతం ఏది అతనికి జ్ఞాపకం లేదు. ఇంత డబ్బు వచ్చేటువంటి వృత్తాంతం ఏం జరిగిందో, తను ఎవరితోటి ప్రపంచం అంతా తిరిగాడో అసలు గుర్తే లేదు. అతన్ని ఎన్ని చోట్లకి తిప్పిందో అమ్మాయి. ఆమెకున్న శక్తి అది. ఆమె భ్రమ తీరిపోయాక, ఆ వివాహము భ్రమ ఒకళ్ళతోటి కలిసి ఉండటం అది తీరిపోయాక వదిలిపెట్టేసింది. అన్ని గ్రహాలు ఇలా వదలవు అని చెప్తారు. కొంతమంది ఇలా వదిలిపెడతారు, మంచిదయ్యం. ఒక్కొక్కళ్ళు వదలరు. వదలకుండా వీళ్ళని తమతోటి తీసుకెళ్ళిపోవాలని భావించే వాళ్ళు ఉంటారు. శరీరాన్ని వదిలింపించేసి ఆత్మను తీసుకుపోవాలని, అదొక భ్రమతోటి అన్నమాట. ఈ భ్రమ, ఇది కామిని ఈ కథ పేరు. ఆ కోరిక తీరటం కోసం ఈ 12 ఏళ్ళు ఈ బ్రాహ్మణ కుర్రవాడిని తనతో పాటే ఉంచుకుంది. ఈ 12 ఏళ్ల తర్వాత అప్పుడు పెళ్ళని కాపురానికి తీసుకొచ్చారు. చాలా మంచిది అయ్యాం రమ్మగారు. ఏమి ట్విస్టులు లేవు. కానీ అదే రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దెయ్యం కథలు చెప్పుకుంటూ ఉన్నాం. ఇవాళ ఇంకొకటి ఏదైనా చెప్తారా? చెప్తాం. పురాతన కాలం, చాలా కాలం క్రితం ధారానగరం. ఆ నగరానికి, ధారానగరం అంటే భోజరాజు నగరం అన్నమాట. అప్పట్లో ఈ రాజుల దగ్గరికి కవులు రావటం అనేది ఒక సంప్రదాయంగా ఉండేది. 50 మంది కవీశ్వరులు రకరకాల ఊళ్ళ నుంచి వచ్చి చేరారు అక్కడికి. ఊరు ధారానగరం పరమాద్భుతమైన నగరం అట. ఎంత బాగుంటుందో ఊరు. వీళ్ళంతా ఊరంతా చూశాక సాయంకాలం అయింది. ఎక్కడైనా పడుకోవడానికి స్థలం కావాలి. భోజనాలు చేసేశారు, ఏదో దొరికింది భోజనం. 50 మందికి పడుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. రాజుగారు ఏవో సభలు అవి నిర్వహిస్తుంటాడు. ధారానగరంలో భోజనానికి ఇబ్బంది ఉండదు. వీళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళకు ఒక పెద్ద భవనం కనపడింది. యాత్రికులకి కోసం ఏర్పరిచింది అని బోర్డు ఉంది. 2 పక్కల రాసింది. ఎంత పెద్ద భవనమో, ఉచితం, కేవలం యాత్రికుల కోసమే కట్టబడింది. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా వెళ్ళారు. లోపలికి వెళ్తే చాలా పెద్దది. చక్కగా తెరలు, హంసతూలిక తల్పాలు, పడకకి సాధనాలు, కూర్చునేందుకు సాధనాలు, హాయిగా ఉంది. ఎవ్వరూ లేరు. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళి లోపల వెళ్ళి పడుకుని తెల్లవారు లేచి వెళ్ళిపోవచ్చు. అలాంటివి ఉండేవి. మనకి ఇప్పుడు హైదరాబాద్లో లామకాన్ అని ఒక ప్లేస్ ఉంది. ఏ ఊరి నుంచి అయినా వచ్చిన వాళ్ళు సింపుల్గా అక్కడికి వెళ్ళి లోపల ఉండిపోవచ్చు. రిజిస్టర్లు, కాగితాలు రాసుకోవటం లేదు. ఉంది, జూబ్లీ హిల్స్లో ఉంది లామకాన్, దాని పేరు. మకాన్ లేని వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అని. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు, అంటే మామూలు జనాలు వెళ్ళటం కంటే ఆర్టిస్టులు వాళ్ళంతా ఆ ప్లేస్ తీసుకుంటారు. పూర్వం ఇలాంటి అవకాశాలు ఉండేవి. భోజన వసతి పెట్టేవాళ్ళు. తర్వాత ఏమో ఇలా ఉండడానికి కూడా ఆసరా ఉండేది. మామూలు సత్రాల్లో 3 రోజులు ఖచ్చితంగా. తర్వాత ఎన్నాళ్ళు ఉంటారో రాయాలి. 3 రోజులు ఫ్రీ. తర్వాత రాసి పెట్టాలి. ఇవి వచ్చింది ఏ ఊరి నుంచి వచ్చారో అవి రాసుకునేవాళ్ళు. ఇక్కడున్న ఈ సత్రము వీళ్ళకి అలా కనపడలేదు. ఏదో భవనం ఫ్రీగా ఉంది. రాజుగారు కవి పోషకుడు, కవిగాయక పోషకుడు ఆయన, అలా పెట్టుంటాడు అనుకున్నారు. సరే లోపలికి వెళ్ళారు, తలుపులు వేసుకున్నారు. 50 మంది చేరిపోయాను లోపలికి. చీకటి పడిపోయింది. ఇంకెవరు వస్తారు? అవును, ఎవరన్నా తలుపు కొడితే తీద్దాంలేని తలుపేసుకున్నారు. అందరూ పడుకున్నారు. కొంచెం బాగా రాత్రి అయ్యేసరికి పెద్ద వికటాటహాసం కనపడింది, వినిపించింది. తర్వాత ఏవో శబ్దాలు, ఏవో ప్రశ్నలు. ఆ మాటలు సంస్కృతంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. కానీ ఆ శబ్దానికి, ఆ వికటాటహాసం, ఆ అరుపులకి బెదిరిపోయారు. నిద్రలో లేచేశారు అందరూ. కొంతమందికి నిలువుగుడ్లు పడ్డాయి. భయం కొలిపేదన్నమాట.
ఈ లోపల ఆ మాటలు ఎవడు అడుగుతున్నాడో వాడు ప్రత్యక్షమాడు, ఏకంగా ఉన్నాడు పైదాకా. బ్రహ్మరాక్షసుడు. చూస్తూనే ప్రాణాలు వదిలేశారు కొంతమంది. బిక్క చచ్చిపోయి నోట్లోంచి మాట రాకుండా ఉన్నవాళ్ళు కొంతమంది. ఈ మాట రాని వాళ్ళు అయితే ఆటకి చెట్టల దక్కి నుంచుంటారు. పారిపోవడానికి ప్రయత్నించిన వాళ్ళు తలుపుల దగ్గరికి కొంతమంది. అందరినీ విరుచుకు తినేశాడు. రక్తం ఓడుతోంది బిల్డింగ్ అంతా. తెల్లవారేసరికి రాజభట్లు వచ్చారు. తలుపులు తెరవబడి ఉన్నాయి. నెత్తురు పారుతోంది, బిల్డింగ్లో కనపడుతోంది బయటికి. గుమ్మాల దగ్గర తలుపు దగ్గరికి పారిపోయి వచ్చిన వాడు తలుపు దగ్గరే విరుచుకు తినబడ్డాడు. తలుపు తెరిచుంటే గుమ్మంలో విరుచుకు తినవాడి నెత్తురు అక్కడే కాదు ఉండేది. అంతేగా. అక్కడి నుంచి రాజుగారికి కబురు వెళ్ళింది. చూస్తే పచ్చి నెత్తురు మొత్తం బిల్డింగ్ అంతా. అది ఒక ఇది కట్టారు, బిల్డింగ్ కట్టించారు, రాజుగారు కట్టిందే. ఇంకా గృహప్రవేశం అవల. అక్కడి నుంచి రాజు ఇదేమిటి ఇట్లా జరుగుతోంది ఇక్కడ అని ఇక ఎంతమందరో మంత్రవేత్తల్ని వాళ్ళని వెళ్ళి తెప్పించారు. శాస్త్ర ప్రకారం గృహప్రవేశం కార్యక్రమం చేయించారు. హోమాలు వేశారు, హోమాలు చేశారు, యంత్రాలు కట్టారు. ఏం జరిగినా ఏం చేసినా కూడా మరణాలు ఆగలేదు. ఎవరో ఒకళ్ళు ఆ బిల్డింగ్లో మరణించేవాళ్ళు. ఎవరో ఒక బ్రహ్మరాక్షసుడు అందులో చేరిపోయాడు. రాజు చాలా బెంగ పెట్టుకున్నాడు. మన ఊళ్ళో ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు చనిపోవటం ఏమిటి, మనమేమి ఎందుకు చేయలేకపోతున్నాం? మామూలు సైనికుల వల్ల వాళ్ళ వల్ల కాదు, మనిషి చేసే వ్యవహారం కాదు ఇది. తెలుస్తోంది, క్లియర్గా తెలుస్తూనే ఉంది కదా. అక్కడి నుంచి ఏమైంది, చుట్టుపక్కల చాలా దూరం వరకు మనుషులు లేరు, మనుషు సంచారం లేదు. ఎవరో ఒకళ్ళు తీసుకొస్తున్నాడు, వాడు లోపలికి వచ్చేలాగా చేస్తున్నాడు. ఆ రాక్షసుడు విరుచు తినేస్తాడు. ఏదో అరుపులు వినపడతాయి దూరానికి, అదేంటో వీళ్ళకి తెలియదు. సరే, కొంతకాలానికి ఇక రాజ్యంలో ఉన్న ఒక మహాకవి ఒక ఆయన, నేను ఆ బిల్డింగ్కి వెళ్ళి చూస్తానంటాడు. రాజుగారు ఒప్పుకోలే. పొద్దుగాక వద్దని బతిమలాడాడు. వద్దంటే కవి అన్నాడు, అట్లా కాదు, ఇంత మన కవులు అన్న వాళ్ళు రాజ్యానికి ఉపయోగపడాలి. అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సహస్ర గాయత్రి చేస్తాను రోజు నేను. 3 పూట్ల సహస్ర గాయత్రి చేసే అలవాటు ఉన్నవాడు. నా గాయత్రి నన్ను రక్షిస్తుందని కవి. ఈ కవులని పోగొట్టుకోలేను, కవే రాజ్యానికి వెలుగు అని రాజుగారు. సూర్యుడు ఎట్లా ఆకాశానికి వెలుగో కవి రాజ్యానికి వెలుగు, నిన్ను పోగొట్టుకోలేను, ఇప్పటికే ఎంతో నష్టం సంభవిస్తుంది, వద్దన్నా కూడా కవిగారు ఒప్పుకోవాలి. ఆయన మంచి ఏంటంటే శాస్త్ర పరిజ్ఞానము ఉన్నవాడు, దానికి తోడు నిత్యము గాయత్రి అర్చన చేసుకునేవాడు. మామూలుగానే ద్వికాల సంధ్యావందనం చాలా విశేషం చేయ, అసలు 2 పూటలా చేయటమే విశేషం. త్రికాల సంధ్యావందనం చేయటం మరీ విశేషం. ఈ త్రిసంధ్యల్లోనూ సహస్ర గాయత్రి చేయగలిగేవాడంటే మహాపటిష్టమైన మంత్రబలం ఉన్నవాడు. వాళ్ళని గాయత్రి నిరంతరము రక్షిస్తుంది, ఆ నమ్మకంతో ఉంటారు వాళ్ళు. ఈయన కవి వెళ్ళారు. మర్నాడు పొద్దున అంతా ప్రశాంతంగా అయిపోయింది. బ్రహ్మరాక్షసుడు వెళ్ళిపోయాడు. తలుపులు పగిలిపోయినాయి ఆ బిల్డింగ్కి. ఏం జరిగింది అక్కడ, ఏమైంది అంటే, ఈయన వెళ్ళాడు ఆ బిల్డింగ్లోకి. పెద్ద అంతఃపురంలాగా చాలా పెద్ద రాజహర్మ్యంలాగా కట్టారు దాన్ని. లోపలికి వెళ్ళేసరికల్లా ఆ బ్రహ్మరాక్షసుడు వచ్చాడు. అయితే ఇట్లా నిత్య గాయత్రితోటి ఉన్నాడు, గాయత్రి పునశ్చరణ చేసుకునేవాడిని సమీపించలేకపోయాడు. ఎప్పట్లాగానే అతను అరిచాడు. ఎవరు? రాక్షసుడు ఏదో అడుగుతాడు. ఆ అడిగింది ఆ మేరు భీకరమైన స్వరంతో, పిడుగులాగా వినపడేటువంటి స్వరం వల్ల జనాలకు అర్థం కావట్లా, వినిపించట్లా. అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, నువ్వేం అడుగుతున్నావో నిదానంగా అడిగి సమాధానం రాబట్టుకో. అడిగితే అప్పుడు ఆయన 4 ప్రశ్నలు అడిగాడు. ఆ 4 ప్రశ్నలకి కవిగారు సమాధానం చెప్పేశాడు. చెప్పేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయాడు. తన కథ చెప్పాడనమాట ఆ బ్రహ్మరాక్షసుడు. ఈయన పూర్వం చాలా గొప్ప పండితుడట. ఎవరు? రాక్షసుడు? బ్రహ్మరాక్షసుడు చాలా గొప్ప పండితుడు. బ్రహ్మరాక్షసుడు అంటే దాని అర్థం ఏంటంటే బ్రాహ్మణుడు రాక్షసుడుగా మారినవాడు అని అర్థం. పండితులు కానీ, వేద పండితులు కానీ, శాస్త్ర పండితుడు కానీ, ఎవరైనా బ్రాహ్మణులు కానీ అపరాధం చేసిన వాడికి రాక్షస జన్మ వస్తుంది. ఇట్లా మరణించి వాళ్ళనే బ్రహ్మరాక్షసులు. రాక్షసి అయినా కూడా అంతేనండి, బ్రహ్మరాక్షసి అంటాం కదా. బ్రహ్మరాక్షసి అంటే కూడా అదే. బ్రాహ్మణత్వము, బ్రాహ్మణుడు అంటే వీడు చేయవలసిన విధి విధానాలు కొన్ని ఉంటాయి. అవును, ధర్మం తప్పకూడదు, శాస్త్రాన్ని మీరి ప్రవర్తించకూడదు. ఆ ప్రవర్తించిన వాళ్ళకి ఇలాంటి జన్మ వస్తుందని చెప్పేవాళ్ళు పాత కథల్లో చెప్తారు. అవన్నీ ఇప్పుడు ఉన్నారా అంటే ఏమిటో ఉన్నారో లేదో మనకు తెలియదు, ఈ యుగంలో తెలియదు. అవునవును.
ఇది వరకటి కథల్లో చెప్పేవాడు. ఈయన చాలా గొప్ప పండితుడు, కానీ ఎవ్వరికీ పాఠం చెప్పేవాడు కాదట. ఎవరైనా విద్యార్థులు ఆశ్రయించి వచ్చినా ఆయనకి తన విద్య తనే ఉంచుకోవాలి, కానీ ఎవరికీ చెప్పడం ఇష్టం లేదు. విద్యని ఎవరికి చెప్పకపోవటం వల్ల, అస్సలు చెప్పకపోవటం వల్లే ఇలాంటి జన్మ వచ్చింది ఆయనకి. అంటే పాయింట్ ఏమిటి ఇందులో, ఎవరికైనా ఏదైనా విద్యలో ప్రావీణ్యం ఉంటే దాన్ని 10 విద్యార్థులకి పంచాలి. ఇది ఎవరికి పాఠం? ఈ రోజున శాస్త్ర పండితులు ఉన్నారు కొంతమంది, ప్రొఫెసర్లు, టీచర్లు. విద్యని దాచకూడదు, బద్ధకించకూడదు, మీరు చదువుకోండి అని అనకూడదు, నేర్పించాలి, నేర్పాలి. నేర్పితేనే దీనికి సార్థకత. అట్లా నేర్పని వాడికి ఇలాంటి జన్మలు వస్తాయి. ఇదే జరుగుతుంది. నేను ఈ బ్రహ్మరాక్షసుడిగా ఈ రకంగా ఉండిపోయాను, ఎవ్వరికి నేర్పకపోవటం వల్ల నా పరిస్థితి ఇట్లా అయ్యింది. మరి 4 ప్రశ్నలు అడిగారని చెప్పారు కదండి, ఏం ప్రశ్నలు అడిగాడు? అంటే ఇవి పాణిని సూత్రాల్లో ఆ కాలం నాటివి, సంస్కృతం కదా. అంటే ప్రపంచంలో అందరికీ 2 ఉంటాయి. ఈ రెండిటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటంటే, ప్రతి వాళ్ళకి సుమతి కుమతి 2 ఉంటాయి, సుబుద్ధి దుర్బుద్ధి. వాటి వల్లే సంపదలు ఆపదలు వస్తాయి. సుబుద్ధి వల్ల సంపదలు, దుర్బుద్ధి వల్ల ఆపదలు వస్తాయి. ఇది ఒక ప్రశ్న. ఇది ఒక్కొక్క జామకి ఒక్కో ప్రశ్న అడిగాడు, 4 జామలకి అడిగాడు అనమాట. మొదటి ప్రశ్న ఇది. రెండోది, స్త్రీ ఎవరిని, ముసలివాడి పరిస్థితి ఏమిటి అని అడుగుతారు. దానికి సమాధానం ఏం చెప్తారంటే, ముసలివాళ్ళని స్త్రీలు వదిలిపెట్టేస్తారు. భర్త ముసలివాడైతే స్త్రీ ఏం చేస్తుంది? లోక సహజంగా జరిగేది అంతే. ఇది రెండో ప్రశ్న. తర్వాత ఒక గోత్రంలో గోత్రాల గురించి ప్రశ్న. ఎవడైతే సంసారాన్ని చక్కగా చూసుకుంటాడో వాడు ఆ గోత్రనామం చెప్పుకోవడానికి సరి అయిన వాడు. మా ఇంటి పేరు చెప్పుకుంటే ఇంటి పేరు నిలబెట్టేవాడు కదా, ఇంటి పేరు చెప్పుకోగలడానికి సమర్థుడు. అవును అవును అవును. ఆఖరిది, ఏ స్త్రీ మగవాడిలాగా ప్రవర్తిస్తే సంసారం నాశనం అయిపోతుంది. స్త్రీలు మగవాడిలాగా పెరగకూడదు, స్త్రీలు స్త్రీలలాగా పెరగాలి. అది దానికి సమాధానం. ఇవి అయినాక ఇతను చెప్పాడనమాట, నేను విద్యాదానం చేయకపోవటం వల్లే నా జీవితం పాడైపోయింది. ఒక విద్వాంసుడు వచ్చి విద్య అడిగాడు, అడిగితే వాళ్ళని తిట్టి తగిలేసి చెప్పేవాడు కాదు. ఆయనే నన్ను బ్రహ్మరాక్షసు అయిపోమన్నాడు. ఆ మహానుభావుడే నాకు ఈ 4 పాణిని సూత్రాలు ఇచ్చి, సమాధానం వచ్చినప్పుడు నీకు ఇది పోతుంది. ఇప్పుడు ప్రతివాడు తన విద్యని దాచుకుంటే కుదురుతుంది? ఎట్లా విద్య ముందుకెళ్తుంది? ఇప్పుడంటే పుస్తకాలు, ప్రింట్లు అవి ఇవి వచ్చినాయి. పాత రోజుల్లో ఏముంది, గురువు శిష్యుడు చెప్తే శిష్యుడు ఇంకో గురువు అయ్యి మళ్ళీ ఇంకో శిష్యుడు చెప్తే ఆనుచానంగానే మన విద్య వచ్చింది. అంతే కదా. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అట్లా 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 అట్లాగే వచ్చి పూర్వకాలం నాటి శాస్త్రాలు అవన్నీ కూడా మనకి మౌత్ టు మౌతే. అవును, గురువు శిష్యుడు, గురు శిష్య పరంపర ద్వారానే విద్యలు వచ్చినాయి మన దగ్గరికి. అవును, ఇప్పుడు వచ్చిన వ్యవహారాలు వేరు కదా. అంచేత ప్రతివాడు ఇలా చెప్పాలని ఈ కథలో నీతి. దాంతో ఇది అయిపోగానే ఈ వాక్యాలు చెప్పేసి, ఈ రకంగా నా జీవితం నన్ను బ్రహ్మరాక్షసు అవమని ఆయన చెప్పించాడు. రాక్షసుడు అయిపోయాను నేను. ఇప్పుడు మీ సమాధానం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ అడిగాను, ఎవరు చెప్పలా, వాళ్ళని విరుచుకుతున్నా, వాళ్ళే నా ఆహారం ఇంతకాలం. ఈ సమాధానం వచ్చింది కాబట్టి నేను బ్రహ్మరాక్షస జన్మ నుంచి నాకు విముక్తి వచ్చింది. వీళ్ళందరినీ చంపి తిన్న పాపాన్ని అతను అనుభవించవలసిందే. మళ్ళీ మనిషిగా పుట్టి ఆ పాపాలకి పరిష్కారం చేసుకుంటాడు. బ్రహ్మరాక్షస జీవితం పోయిందనమాట అని చెప్పి ఆయన ఎగిరిపోయాడు. మర్నాడు కవిగారిని చూసి అందరూ సంతోషించారు. రాజు ఇది విషయాన్ని తమకు వేయించుంటాడు. పండితులు తమ విద్యని దాచుకోకండి, ఇతరులకి నేర్పించండి, విద్యార్థులకి నేర్పండి, లేకపోతే ఇట్లాంటి బ్రహ్మరాక్షస జన్మ వస్తుంది అని ఈయన కథని అంతా చెప్పాడనమాట. అంతా చెప్పించుంటాడు. ఆ కాలంలో అలా జరిగేది. ఏదైనా ఒకటి తెలియంగానే ఇది చేయకూడదు అని రాజు వెంటనే ప్రచారంలోకి తీసుకొచ్చేవారు. ఈ ప్రవర్తన తప్పు, ఇది చేయకూడదు, దీనివల్ల ఇలాంటి సమస్య వస్తుందని. ఆ కవిగారి వల్ల ధారానగరం బాగుపడింది. బ్రహ్మరాక్షసుడి ఛాయ నుంచి ధారానగరాన్ని తప్పించాడు. ఆ దయ్యాలు కథ ఒక అమ్మాయి స్థానాపతి రుక్మిణమ్మ గారు అమ్మగారు రాశారని చెప్పారు. అందులోదే ఈ కథ కూడా బాగుంది. మంచి నీతి ఉంది దెయ్యం కథలో కూడా. అవును. నమస్తే. నమస్తే.